నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 19, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 ఈరోజు తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈ నక్షత్రం భరణి రాత్రి 12:35 వరకు. తదుపరి కృతికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం ఉదయం 11:11 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:38 నుంచి ఉదయం 8:30 వరకు. యమగండ కాలం మధ్యాహ్న సమయంలో 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 8:08 నుంచి రాత్రి 9:37 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీ యొక్క శ్రమ ఫలించేది ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, వాణిజ్య రంగం వాళ్ళు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్స్, ఇలాగా చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు గతంలో చేసిన శ్రమకు ఈ రోజు ఫలితం వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఏదైతే వేచి చూస్తున్నారో, ఏ అంశంలో అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారో ఓర్పుగా, దానికి ఫలితము ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో మాత్రము చిన్న చిన్న గొడవలు తల ఎత్తే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. సామాన్యంగా కాదు, చాలా ఎక్కువగా ఉండబోతోంది. అది ఎవరి ద్వారా వస్తుందా, లేదా మీ ఇంట్లోనైనా చిన్న చిన్నగా మొదలయ్యి అది పెద్దగా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇటువంటి సమయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు నల్లని వస్త్రాన్ని మీరు ధరించి దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి అందరికీ, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీరు ఏ కార్యాలు అనుకుంటున్నారో ఆ కార్యాలు సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పురోగతి కనబడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి. విస్తరణకు కూడా అనుకూలంగా కనబడుతోంది. మీరు ఏ ప్రయత్నం చేసినా పెట్టుబడుల కోసం కానీ, విస్తరణ కోసం కానీ, విదేశాలతో టైఅప్ కోసం కానీ, లేదా ఏదైనా బాండ్ల మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం కోసం కానీ, ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేసినా వ్యాపారస్తులు అంటే ఒక్కళ్ళే కాదు, వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ఫుల్గా ఉండబోతోంది. అయితే ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. అది చర్మానికి సంబంధించి, గుండెకి సంబంధించి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఏమిటి, ఎలా ఉన్నాయి అనేది మీరు చూసుకుని, మీకు కనుక అటువంటి ఉన్నట్టయితే తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. అయితే పరిహారంగా మీరు ఏదైనా ఆలయంలో మీ చేత్తో నెయ్యి దీపాన్ని కనుక వెలిగించి మీ యొక్క కష్టాన్ని కనుక చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు తప్పనిసరిగా వీటితో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో వారికి ఇంట్లో విషయాలు ఇబ్బందికరంగాను, కుటుంబ సంబంధాలు కొంచెం ఇబ్బందితోనూ, ఒడిదుడుకలతోనూ, గందరగోళ పరిస్థితుల్లోనూ ఉండే అవకాశాలు ఉన్నాయి. సంయమనం పాటించండి. ఓర్పుగా వ్యవహరించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది. కానీ కుటుంబ పరిస్థితుల్లో మాత్రమే ఇబ్బందులు తల ఎత్తుతాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ యొక్క వాక్చాతుర్యం వల్ల కొన్ని సమస్యలు మీరున్న ప్రదేశంలో, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, మీ యొక్క మాటల టాక్టిక్స్ వల్ల బయటపడే అవకాశం కనబడుతోంది. చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ అలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా ఉంటే కనుక మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము పసుపుతో వినాయకుడిని తయారు చేసుకుని స్వామివారికి ఈ రోజు పూజ చేసుకున్నట్టయితే కనుక కొన్ని అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహస్థితులు. నమస్తే.